హలో మై టీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి. ఇక షీట్స్ వేయాలి, పిల్లలకి బుక్స్ కొనాలి, షీట్స్ వేయాలి కదా, దానికి వాళ్ళ స్కూల్స్ స్టిక్కర్స్ అంటిస్తూ ఉండాలి. కొంతమందికి ఈ షీట్స్ని బుక్స్కి ఎలా వేయాలో తెలియదు, సింపుల్ వేలో నీట్ ఫినిషింగ్ వచ్చేటట్లు ఎలా వేయాలో తెలియదు కదా. మరి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. చాలా అంటే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, కవర్ వేయాల్సినవి నోట్బుక్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా ఎన్నైనా కూడా సింపుల్గా వేయచ్చు, స్మూత్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. అది ఎలా వేయాలి అంటే బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ బ్రౌన్ షీట్ని ఎలా వేయాలి, ఇక అది పేపర్తో, న్యూస్ పేపర్తోనైనా, ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్తోనైనా, ఈ షీట్తోనైనా ఎలాగైనా కూడా వేయచ్చు అనమాట. మరి దానికి కావాల్సిన థింగ్స్ ఏంటి? మినిమం అంటే మనకి చక్కగా కదలకుండా చాలా రోజులు మన్నికగా ఉండాలంటే కొద్దిగా పిన్స్ని మనము కొట్టుకుంటే కొద్దిగా మనం వేసిన కవర్ బుక్ నుంచి విడిపోకుండా ఉంటుంది అనమాట. మనకి ఎంత కావాలి? షీట్ రోల్ వస్తుంది కదా, ఇది 60 రూపీస్కి ఇలాంటి రోల్ వస్తుంది అనమాట ఒకటి. దీంట్లో మనం ఒక 12 to 15 వరకు వేసుకోవచ్చు, కవర్స్ వేసుకోవచ్చు అనమాట. దీన్ని కట్ చేసుకోవాలి కదా, బుక్కి తగ్గట్టు లెంత్ కట్ చేసుకోవడానికి మనకు ఒక సీజర్స్ కావాలి. తర్వాత వాళ్ళ స్కూల్ స్టిక్కర్స్ అంటించి రాసుకోవడానికి ఒక పెన్ అనమాట. ఓకేనా? ఇది ఓకే. మరి మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఫస్ట్ మనం షీట్లో నుంచి ఈ బుక్కి కావాల్సిన దాన్ని లెంత్లో కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇది ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ బుక్కి కావాల్సినంత కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, చూసారా? కరెక్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ షీట్ని ఇలా ఓపెన్ చేస్తాం కదా, షీట్ని ఓపెన్ చేసేసి ఫస్ట్ దీన్ని ఇట్లా పెట్టుకోవాలి, మార్జిన్లో వదిలేయాలి. ఈ మార్జిన్ ఇదిగోండి, ఇక్కడ ఉన్న మార్జిన్, ఈ పైన కొద్దిగా ఉంది ఇంకా మార్జిన్, మళ్ళీ కిందికి కూడా ఇలా మార్జిన్స్, పైన కింద ఎలాగో మార్జిన్స్ ఉంటాయి. ఈ సైడ్కి మనకి ఎంత కావాలి, ఎంత లోపలికి ఫోల్డ్ చేయాలో ఆ మార్జిన్ చూసుకోవాలన్నమాట. ఆ మార్జిన్ చూసేసుకొని ఇప్పుడు దీన్ని సేమ్ ఇలా టర్న్ చేయాలి అనమాట. ఇలా టర్న్ చేసి ఇక్కడ కూడా ఇంత మార్జిన్ చూసుకొని మనము సీజర్స్తో ఆ రోల్ నుంచి కట్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, నేను కరెక్ట్ ఈ మార్జిన్లో కట్ చేశాను. దీన్ని ఇలా పెట్టేసుకుంటే ఇక మన నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ బుక్ని ఇలా సెట్ చేసుకోవాలి, మిడిల్లోకి సెట్ చేసుకోవాలి. మిడిల్లోకి సెట్ చేసేసుకున్నాక చూడండి, దీన్ని ఇలా అనుకుంటే మనకి చక్కగా లెవెల్లో వస్తుంది అనమాట. ఇట్లా క్రాస్గా వెళ్ళకుండా ఆ బుక్తో పాటుగా. ఇప్పుడు కింద కూడా అలాగే చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నమాట చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ అండ్ ఇక్కడ 4 సైడ్స్ కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కింద ఆ బుక్ ఏ లెవెల్కి ఉందో ఆ లెవెల్కి కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఓకేనా? ఇలా కట్ చేసుకున్నాం కదా 4 సైడ్స్, 1 2 3 4 సైడ్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో దాన్ని లోపలికి మలుచుకోవాలంట. ఇక్కడ మధ్యలో కనబడుతుంది కదా, అలా ఇట్లా తీసేసి ఈ మధ్యలో దాన్ని లోపలికి మలుచుకుంటే కొంచెం ఫిట్గా బుక్తో పాటు ఈ షీట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ రెండింటిని అలా మలుచుకున్న తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఇది పెట్టేసుకోవాలి. ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే ఇలా అవుతుంది, ఈ షేప్లో అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. కొంతమంది ఇది కట్ చేయకుండా ఇలా పెట్టేస్తుంటారు లోపలికి, దీంతో పాటు ఇది ఇలా కట్ చేయకుండా ఇలా మలిచేస్తే ఏమవుతుందంటే సరిగ్గా ఫోల్డ్ అవ్వకుండా ఎక్కువ ఇట్లా వచ్చేసి ఇక్కడ మడతలు పడ్డము అట్లా అవుతుంది అన్నమాట. కాబట్టి దాన్ని మనం సింపుల్గా కట్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసామనుకో నీట్గా ఉంటుంది. ఫోల్డ్ చేసేసి ప్లస్ ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ మనము పిన్ను కొట్టేసుకుంటే మనం నెక్స్ట్ ఇక్కడ మలుచుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ పిన్ కొట్టేసి ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, మనం ఈ సైడ్ పిన్ కొట్టేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ చక్కగా ఫోల్డ్ అయిపోతుంది, లోపలికి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది, నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ కూడా మనము ఒక కొట్టుకుంటాం. కొంతమంది ఇక్కడ అండ్ ఇక్కడ కూడా పెన్స్ కొడతారు, అంత అవసరం లేదు, సరిపోద్ది. సింపుల్గా ఇటు 2 దగ్గర సరిపోద్ది అనమాట. ఇంకా చూడండి, సేమ్ 4 సైడ్స్ కూడా టాప్ అండ్ బాటమ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ 4 సైడ్స్ కూడా ఇలాగే చేసుకోవాలి అన్నమాట.
చూడండి, అదర్ సైడ్ పిన్ కొట్టేస్తే ఈ సైడ్ ఫిక్స్ అయిపోతుంది కదా ఎంత లెంత్ వరకు లాగొచ్చు అనేది. అంతే, సింపుల్గా చూడండి, సింపుల్ స్మూత్ ఫినిషింగ్ వచ్చేసింది. చూడండి లోపల కూడా ఎంత స్మూత్గా వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళది స్కూల్ది స్టిక్కర్ తీసేసి ఇక్కడ పేస్ట్ చేసింది. ఇక రాసుకోవాలి కదా నేమ్. ఆర్ శిశిర్ హేమంత్, 2nd క్లాస్, నెంబర్ 14. సబ్జెక్ట్ వచ్చేసి ఇది టర్మ్ బుక్ అంటారు. టర్మ్ బుక్ సెమిస్టర్ 1 అన్నమాట ఇది. ఇప్పుడు లోపల మనకి పేరు రాసుకోవడానికి ప్రొవిజన్ ఇవ్వలేదు కాబట్టి ఈ సైడ్కి కూడా ఒకసారి పేరు రాసిస్తే పిల్లలు పోగొట్టుకుంటుంటారు కదా, ఈజీగా మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఫైండ్ అవుట్ చేయడానికి. ఇక్కడే కాకుండా ఇప్పుడు ఈ సైడ్ ఇక్కడ కూడా రాసుకుంటే చూడండి, ఇక్కడ కూడా ఇలా రాసుకుంటే మనకి చూడండి కనిపిస్తుంది కదా, అట్లా అన్నమాట. దిస్ ఈజ్ రెడీ అన్నమాట. ఇక సబ్మిట్ చేసేయడానికి ఇది రెడీ, ఈ బుక్ రెడీ. ఇలా చూడండి, ఇవన్నీ ఇన్ని రెడీ అయ్యాయి అన్నమాట. చూడండి ఇన్ని రెడీ అయ్యాయి. ఇంకా నోట్బుక్స్, ఇంకా టెక్స్ట్ బుక్స్ కదండి, ఇవి టెక్స్ట్ బుక్స్ కదా, ఇంకా నోట్బుక్స్ కూడా ఉంటాయి, అవి కూడా వేయాలి. బుక్స్కి ఈ షీట్స్ వేస్తుంటాను అన్నమాట. ఓకేనండి, ఈ షీట్ ఎలా వేయాలి బుక్స్కి అనేది తెలిసింది కదా. చూసారా ఎన్ని బుక్స్. ఇంకా ఇదేంటి, ఇంకా 2 అబ్బాయిలు కాబట్టి ప్రతిసారి ఒక 50 to 55 నోట్బుక్స్ ఇలా షీట్స్ వేయాల్సి ఉంటుంది అనమాట. అన్ని సైజులు. ఇది డైరీ చూడండి ఎంత చిన్నగా ఉంది. తర్వాత ఇది క్రాఫ్ట్ బుక్, ఇది వెడల్పు ఎక్కువగా ఉంటుంది, లెంత్ తక్కువగా ఉంటుంది. ఇక నార్మల్ బుక్స్ అయితే మనకి లెంత్ ఎక్కువగా ఉంటుంది, వెడల్పు తక్కువగా ఉంటుంది. ఇట్లా ఏ లెంత్లో ఉన్న బుక్స్కైనా కూడా ఇలా నీట్ స్మూత్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఈ మాదిరి నేను చెప్పినట్లు వేసుకుంటే చక్కగా చూడండి. డౌట్ వస్తే మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి. ఓకేనా, చక్కగా నీట్గా ఎన్ని బుక్స్ అయినా కూడా ఓపికతో వేసుకోవచ్చు. స్మూత్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. యూస్ఫుల్ ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఈ వీడియోని. థ్యాంక్ యూ.